ప్లాస్టిక్ రహిత తిరుపతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్లో ప్రజలకు గుడ్డ బ్యాగులను కమిషనర్ పంపిణీ చేసి ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ను వినియోగం వలన మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికీ తిరుపతిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ నిషేధించామని అన్నారు. కూరగాయలు కొనేందుకు వచ్చే వారందరూ గుడ్డ, జూట్ బ్యాగులు వాడేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మనము మొక్కలు నాటడంతో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం కోసము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. అందులో భాగంగా రైతు బజార్లో ఈ క్లాత్ బ్యాగ్స్ ప్రమోట్ చేసుకోవాలి, ప్లాస్టిక్ని నిషేధించాలనేసి ఒక అవేర్నెస్ ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది, ప్లాస్టిక్ అనేది వాడకూడదు, వాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఎవరన్నా ఇక్కడ రైతు బజార్కి వచ్చే వాళ్ళు వాళ్ళే కవర్లు, క్లాత్ బ్యాగ్స్ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి, లేదా ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ పెట్టారు, అక్కడైనా క్లాత్ బ్యాగ్స్ తీసుకోవచ్చు. బట్ ఈ 50 ర్యాప్ కవర్స్ అయితే 51 మైక్రాన్స్ కంటే తక్కువ. అండ్ మనం క్యారీ బ్యాగ్స్ అయితే 120 మైక్రాన్స్ ఉండాల్సి ఉంటుంది.